వైఎస్ జగన్ పిలుపుతో నూజివీడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని అప్పారావు చెప్పారు. విశాఖపట్నంలో జగన్ పర్యటన విజయవంతమైందని, వైసీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆసుపత్రులను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం దారుణమని అన్నారు. ఇక ప్రజల నుండి సేకరించిన సంతకాలతో గవర్నర్ను కలిసి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామని మాజీ ఎమ్మెల్యే అన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైజాగ్ నుంచి ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు వేలాది మంది ప్రజలు రావటం జరిగింది. అందరం కూడా చూసాం. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం అనేది చాలా దారుణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మద్యం కూడా, నకిలీ మద్యంపై కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇదేంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు చేయడానికి ఏంటంటే మరి మొత్తం అంతా కూడా నిశ్చయించడం జరిగింది జగన్ గారు ఆదేశాల ప్రకారం. దానికి ఏంటంటే మన నియోజకవర్గంలో కానీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండలు ఏర్పాటు చేసి ఎందుకు పెడుతున్నారు సంతకం? ఇది ఊరినే మామూలుగా దగ్గర పిలిచి ఇవో పెడిచే సంతకం కాదు. ఎందుకు పెడుతున్నారు ఏమిటి అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ద్వారా ఏంటంటే తెలియజేసి వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతుందండి. మీరు అందరూ కూడా చూశారు. మరి గత కొద్ది రోజులుగా మరి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఏంటంటే చాలా ఫైట్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను.